హలో ఆల్. ఈ వీడియోలో మెల్ గిబ్సన్ నటించిన 'ఆన్ ద లైన్' 2022 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు లయన్స్ గేట్ ప్లేలో తెలుగు డబ్బింగ్‌తో అయితే అవైలబుల్‌గా ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 44 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు బానే ఉంది. స్టోరీ ప్రొడక్షన్‌కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక రేడియో జాకీ భయ్య. అతను ఒక రాత్రి లైవ్ రేడియో షో చేస్తున్నప్పుడు ఒక మిస్టీరియస్ పర్సన్ కాల్ చేసి తన ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని మెయిన్ లీడ్ హీరోని బెదిరించడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఓల్డ్ మూవీ రివ్యూ కాబట్టి సెకండ్ ఛానల్‌లో రివ్యూ పెట్టాను. అండ్ లేటెస్ట్ కంటెంట్ అంతా కూడా మీకు మెయిన్ ఛానల్ రివ్యూ వస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిల్లో యావరేజ్ భయ్య. టైం పాస్ ఏం లేవనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. బట్ కొన్ని చోట్ల డిసప్పాయింట్ అవుతారు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెల్ గిబ్సన్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఆయన యాక్టింగ్ తో కొంచెం సినిమాని అయితే చూడగలుగుతాం. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఒక సస్పెన్స్ అయితే బిల్డ్ చేస్తారు భయ్య ఆ డ్రామాలో. ఆ సస్పెన్స్ మీకు స్టార్టింగ్ 1 అవర్ ఆఫ్ ది మూవీ అయితే బాగానే హోల్డ్ చేసిందని చెప్పాలి. లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. కానీ అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. చాలా మందికి సింపుల్ గా తీసుకుంటే ఇట్ వాజ్ ఓకే అనిపిస్తుంది. బట్ సీరియస్‌గా తీసుకుంటే మాత్రం కొంచెం నచ్చకపోవచ్చు. చిరాకు దొబ్బుద్ది మూవీ అంతా కూడా ఆ ట్విస్ట్ వల్ల. నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే నేను అదే చెప్తా. ట్విస్ట్ గురించే చెప్తాను. క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అందరికి వర్కౌట్ అవ్వదు. మరీ చెప్తున్నా. మొత్తం సినిమా అంతా కూడా ఒకే లొకేషన్‌లో రన్ అవుతుంటదన్నమాట రేడియో స్టేషన్‌లో. సో అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. చాలా చోట్ల బోర్ కొట్టుద్ది. అండ్ ఆ డ్రామా కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ప్రెజెంట్ చేయలేదు. స్టార్టింగ్ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు కానీ అలా వెళ్ళే కొద్దీ కూడా డైల్యూట్ అయిపోతుంటుంది భయ్య. మరీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే హోల్డ్ చేయలేదనే చెప్పాలి. నాకు అక్కడ ప్రాబ్లమ్ అనిపించింది. అండ్ మెల్ గిబ్సన్ గారి పర్ఫార్మెన్సెస్ తప్ప ఉన్న యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ విజువల్లీ టెక్నికల్లీ కూడా సినిమా ఓకేష్ ఉంటుంది. అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. ఓకే, మీరు ట్రై చేద్దాం అనుకుంటే బిలో యావరేజ్ అయినప్పటికీ కూడా సస్పెన్స్ డ్రామాస్ ఓకే చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. లేదంటే అవాయిడ్ చేసండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది పడతారు. మరి అది పర్లేదు అనుకుంటే మీ ఇష్టం చూడొచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్. బై.